దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి పని కొరకై నీవు నేను అనగా మనల్ని మనం ప్రత్యేక పరుచుకోవాలి అన్నటువంటిది దైవ సంకల్పం. పరిశుద్ధమైనటువంటి పని కొరకై అనగా దేవునికి ఎవరు కావాలా? పరిశుద్ధమైనటువంటి పని దేవుని యొక్క పని, అది పరిశుద్ధమైనటువంటి పని. ఆ పరిశుద్ధమైనటువంటి పనిలో దేవుడు ఎవరిని వాడుకుంటాడు? అపవిత్రమైనటువంటి వారికి ఇందులో పాలు లేదు. అందుకొరకే మన సంఘాల్లో మనం ఏమి జ్ఞాపకం చేసి చెప్తామంటే, అనగా దేవుని పరిచర్యలో వాడబడేటువంటి వారు మొట్టమొదటిగా వారు ఏం చేయబడాలంటే రక్షించబడాల. రక్షించబడకపోతే మన సంఘాల్లో వారు ఎంత వారైనప్పటికీ మనం వారిని వాడుకోం. ఇది అనగా దైవ క్రమం, దైవజనుని ద్వారా మనం నేర్చుకున్నటువంటి సత్యాలు. మా గృహంలో నుంచి ఓ మాట నాకు జ్ఞాపకం వస్తా ఉంటున్నది. మా నాన్నగారు అనగా తబలా వాయించేటువంటి వారు, దైవజనుడు భగత్ సింగ్ గారితో పాటు ఆయా కాన్వకేషన్లలో ఆయా కూడికలలో వాయించేటువంటి వాడు. అలాగున నాకంటే నేను చిన్నవాడిని, నాకంటే ఇద్దరు అనగా మా బ్రదర్స్ వాళ్ళు ఎంతో నైపుణ్యంగా తబలా వాయించేటువంటి వారు. ఓ దినాన భగత్ సింగ్ గారు మా నాయన అడిగాడంట, దానం వై కాంట్ యూ యూజ్ యువర్ చిల్డ్రన్? ఎందుకు మీ బిడ్డల్ని వాడడం లేదు, తబలాలు వాయించేదానికి నువ్వు ఉపయోగించలేదంటే మా డాడీ ఏం చెప్పాడంటే, అనగా బ్రదర్ దే ఆర్ నాట్ బోర్న్ అగైన్ అని అన్నాడంట. అనగా వారు ఇంకా తిరిగి జన్మించలేదు. అంటే ఇది ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? మా డాడీ అయినా కానీ దైవదాసుని ద్వారా. అనగా మన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే, నీవు నేను పరిశుద్ధపరచబడకపోతే, అనగా నీవు నేను పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా కాకపోతే, పరిశుద్ధమైనటువంటి పనిలో నీవు గాని నేను గాని ఎవరైనా గాని వారికి పాలు లేనే లేదు. ఈ మాటలు మనకు అర్థమయ్యే దాని కొరకై ధర్మశాస్త్రం యొక్క ఆ యొక్క సమయంలో నుండి కూడా దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, సృష్టి ఆరంభం నుండి కూడా వెలుగు చీకటిని ఎలా వేరుపరుస్తా వచ్చాడో, ధర్మశాస్త్రంలో పవిత్రమైనవి అపవిత్రమైనవి ఎలాగో వేరుపరుస్తా వచ్చాడు. అనగా ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే, అనగా పరిశుద్ధపరచబడుట ఎంత ప్రాముఖ్యము. ప్రేమైనటువంటి సహోదరుడా, ప్రేమైన సహోదరి, నువ్వు ఎవరివైనప్పటికీ సరే పరిశుద్ధపరచబడ్డావు. అనగా తెలుగు భాషలో రెండు పదాలు ఉన్నాయి, ఒకటి పవిత్రత, ఇంకొకటి పరిశుద్ధత. దీన్ని ఇంగ్లీష్ భాషలో